ఈరోజు మేము కైతన్ ఏరియాకి వచ్చామన్నమాట. దానికి గల కారణాలు ఏంటి ఈ వీడియోలో చెప్తా, కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మన ఇండియా నుంచి ఎవరైనా వస్తున్నారంటే కువైట్కి మనకు ఉపయోగపడే ఐటమ్స్ అనేవి తెప్పించుకుంటూ ఉంటారు. దాంట్లో ఎక్కువగా ఖచ్చితంగా పచ్చళ్ళు అయితే తెప్పించుకుంటారు. ఈ పచ్చళ్ళు అనేవి కువైట్లో దొరకవని కాదు, కానీ మన ఇండియాలో ఇంట్లో చేసిన టేస్ట్ అయితే ప్రపంచంలో అయితే ఎక్కడా దొరకదనమాట. అందుకని ఎక్కువ మంది పచ్చళ్ళు తెప్పించుకోవడానికి అయితే ట్రై చేస్తారు. ఈ అన్న పేరు వచ్చేసి శివన్న. ఈ అన్న వాళ్ళ అన్న అయితే ఎవరు వస్తున్నారని చెప్పి పచ్చళ్ళు అయితే ఇండియా నుంచి తెప్పించుకున్నాడు. అవి ఇవ్వడానికి అయితే ఇప్పుడు కైతన్ వెళ్తున్నాం. ఈ అబ్బాయి అయితే ఇందిరా అనమాట, కొత్తగా వర్క్లో జాయిన్ అయ్యాడు. 1 month అయితే అవుతుంది. ఇంకా కైతన్ అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ మన తెలుగు వాళ్ళు అయితే ఎక్కువ మంది ఉంటారనమాట. ఈ ఆర్డర్ డెలివరీ ఇచ్చేసిన తర్వాత ఈలోపు మా ఫ్రెండ్ అయితే ఫోన్ చేసి మా అన్న కొన్ని ఐటమ్స్ ఇస్తాడు తీసుకురమ్మని చెప్పాడు. ఆ ఏరియా వచ్చేసి ఉమరియా, అది కూడా కైతన్ పక్కనే ఉంటుంది. ఇంకా ఆ ఇచ్చిన ఐటమ్స్ కూడా తీసుకుని వెనకైతే బయలుదేరాం. మేము వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పి కుక్కర్లో రైస్ పెట్టుకున్నాం, కానీ కర్రీ అయితే లేదు. చికెన్ కర్రీ తీసుకుందామని చెప్పి రెస్టారెంట్కి అయితే వచ్చాం. ఇది మన తెలుగు వాళ్ళ ఆంధ్ర రెస్టారెంట్ అనమాట. పేరు తిరుమల రెస్టారెంట్. దీంట్లో ప్రతిదీ మన ఆంధ్ర ఐటమ్స్ ప్రతిదీ ఇక్కడైతే దొరుకుతాయి అనమాట. చికెన్ కర్రీ అయితే లేదు, కానీ దోశ తిని చాలా రోజులు అయింది. నాకు దోశ అంటే ఇష్టమని చెప్పి దోశ అయితే ఆర్డర్ పెట్టుకున్నా. దోశ అయితే 400 ఫిల్స్ చెప్పాడు. మన ఇండియా అమౌంట్లో ఎంత అనేది కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దోశ అనేది సెట్ దోశ అంట. దీంట్లో 3 దోశలు అయితే వేసి ఇచ్చాడు. కొంచెం ఆయిల్ అయితే ఎక్కువైంది, కానీ టేస్ట్ మాత్రం బాగానే ఉంది. నేను అడిగింది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఈ వీడియోని చూసిన తర్వాత ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.